హలో నమస్తే, నేను మీ లోకి. ఈరోజు ఎక్స్ప్లోరేషన్లో భాగంగా మనం వచ్చాం స్టెంబుల్ దగ్గరికి. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండలం రాజీపేట గ్రామం దగ్గర ఉన్న శంబలనగరి గాయత్రి మాత ఆశ్రమంకు వెళ్ళాం. గ్రామం నుండి కేవలం 1 కిలోమీటర్ లోపల ఉన్న ఆ లోపలికి అడుగు పెట్టిన వెంటనే మనం ఇంకో ప్రపంచంలోకి వెళ్ళినట్టుంటుంది. మనసుకు కాస్త ప్రశాంతత కావాలంటే ఇక్కడికి వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు గడిపితే చాలు. మనం ఆశ్రమం లోపలికి వెళ్లే ముందు మన చెప్పులను బయటే వదిలివేయాలి. ఎందుకంటే ఈ ప్రదేశం పవిత్రమైనది. ప్రతి అడుగు భక్తితో వేయాలి. ఆశ్రమంలో అడుగు పెడితే మొదట కనిపించేది గోమాత. అక్కడ సాంప్రదాయం ప్రకారం 2 చేతులను గోమాతకు తాగి నమస్కరిస్తే మన జీవితంలో మంచి ఆరంభం అవుతుందంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం మన స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. అంటే విగ్రహాన్ని మన చేతితో తాకవచ్చు. అందులో ముఖ్యమైనది ఇక్కడ గాయత్రి మాత విగ్రహం. ఇది 9 అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహం. దాదాపు 1800 కేజీల బరువు ఉంటుంది. ఆ విగ్రహం ముందు నిలబడి ఆ విగ్రహం తాకిన వెంటనే మనం ఒక డివైన్ ఎనర్జీని ఫీల్ అవుతాం. గాయత్రి మాత అంటే వేదమాత. ఆమె మనకు జ్ఞానం, శక్తి మరియు అంతరంగ శాంతిని ఇస్తుంది. ఇక్కడ మరో విశేషం, ఇక్కడున్న పెద్ద గంట దాదాపు 3333 కేజీల బరువు. దాన్ని ఒక్కసారి మాత్రమే ఒకరు మ్రోగించాలి. మ్రోగించిన వెంటనే మన చేతులను ఆ గంటపై ఉంచితే ఆ క్షణం మనలో ఉన్న నెగటివిటీ వదిలిపెట్టి ఒక డివైన్ ఫీలింగ్ లోకి వెళ్తాం. మేము వెళ్ళిన రోజు మాకు శరీర తత్వ శుద్ధి తీర్థం ఇచ్చారు. ఈ తీర్థమును 10 నిమిషముల గ్యాప్ లో 3 సార్లు ఇచ్చారు. ఆ తీర్థం తీసుకున్న తర్వాత శరీరం తేలిగ్గా ఉన్నట్టు అనిపించింది. అలాగే ఈ తీర్థం తీసుకోవడం వల్ల శరీరం అనేది శుద్ధి అవుతుందని ఇక్కడ గురువులు చెప్పారు. తర్వాత కార్యక్రమం గోసేవ. ఇందులో భాగంగా తెలకపిండి, బెల్లంతో కలిపిన ఒక పదార్థం మనకిస్తారు. ఆ పదార్థాన్ని మనం మన చేతులకు రాసుకొని వాటిని గోమాతలకు తినిపించాలి. ఇలా తినిపించడం వల్ల మన జీవితంలో ఉన్న శని ప్రభావం తగ్గుతుందని ఇక్కడ నమ్మకం. ఇంకా ప్రతి ఆదివారం ఇక్కడ బూరెల పండుగ నిర్వహిస్తారు. సూర్యదేవుని విగ్రహం ముందు బూరెలు సమర్పించి పూజలు చేస్తారు. ఏ పనైనా మనం ప్రారంభిస్తుంటే వెనక్కి వెళ్ళిపోతానే అనుకునే వాళ్ళు, అలాగే ఇల్లు కట్టాలనుకున్న మధ్యలో ఆగిపోతానే అనుకునే వాళ్ళు, ఇలాంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ భగవంతుడికి వారి కష్టాన్ని తెలుపుకుంటారు. తెలుపుకున్న తర్వాత వారికి శిరస్సుతో తాకి ఆ విగ్రహాన్ని ఉంచి అది చెప్పుకున్న తర్వాత కొన్నాళ్ళకి వారికి మంచి జరిగితే కృతజ్ఞత పూర్వకంగా ఇక్కడికి వచ్చి 5 దోసుడికి 7 బూరెలు ఎగరవేస్తారు. ఇక్కడ ఆ కార్యక్రమం ఇక్కడ సనాతన సాంప్రదాయం. ఇవి అన్ని అడుగుండిపోతాయి అని సనాతన సాంప్రదాయం అందరికీ తెలియపరచాలని ఈ విధంగా ఇక్కడ వేడుక జరుపుతున్నాం. ప్రతి ఆదివారం ఆయనకు ప్రీతికరమైన రోజు. ప్రతి ఆదివారం ఇక్కడ ఈ విశేషాలు, వారి కోరికలు నెరవేరిన వాళ్ళు, వాళ్ళ కష్టాలు తీరిన వారు వచ్చి బూరెలు ఎగరేస్తారు. దాన్ని బూరెల పండుగ అంటారు. నమస్కారం. అలా అన్ని పూజలు జరిగిన తర్వాత అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఇలా ఇవన్నీ జరిగిన తర్వాత సంపోక్షంతో ఈ స్పిరిచువల్ జర్నీ అనేది పూర్తవుతుంది. అలాగే ముఖ్యమైనది, ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరిలో ఇక్కడ ఆకాశ దీపం వెలిగిస్తారు. దానికి మాత్రం ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించండి. ఈ స్పిరిచువల్ జర్నీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.